బ్రో ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్న నైట్ నుంచి రివ్యూస్ పెడతా ఉన్నారు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే చాలా మంది వచ్చేసి మూవీ ఉండేదానికంటే నిజంగా చాలా నెగిటివ్ చేసి పెడతా ఉన్నారు అనమాట. అది నాకు నచ్చడం లేదు. అంటే ఒకరని కాదు, ఫ్రాంక్ గా చెప్తాను బ్రో, ఒక ఫ్రెష్ మైండ్ తో మనము లో ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వస్తే డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే అంటే కంటెంట్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది అనమాట, లైన్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది, ఎగ్జిక్యూషన్ కొంచెం వీక్ అయింది. సో సెకండ్ హాఫ్ మనకు యావరేజ్, స్లైట్ బిలో యావరేజ్ అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం మార్చి క్లైమాక్స్ ఒక 10 minutes వీక్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదంతే. కానీ సో మూవీ అయితే నిన్న నైట్ నుంచి నేను చూస్తాను కదా యూట్యూబ్ లో, చాలా మంది ఏంటంటే రాడ్ ప్రోమాక్స్ అవి ఇవి అంటే పనికి మాల తమ్నైల్లు పెడతారు. అలాంటి ఒక వరస్ట్ తమ్నైల్స్ అయితే మూవీ డిజర్వ్డ్ కాదు 100%. సో మూవీ ఏంటంటే నాకైతే ఓవరాల్ గా నాకు యావరేజ్ అని నాకు అనిపించింది. నేను పెట్టిన టికెట్ వర్త్ అనిపించింది. ఎంతసేపు ఓకే బ్రో నేను ఒప్పుకుంటాను, CGI వీక్ గానే ఉంది, VFX వీక్ గానే ఉంది, స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్ కొంచెం ట్రిప్పింగ్ గా పెట్టింటే బాగుండేది. కానీ పాజిటివ్స్ ఉన్నాయి, అది ఎవరు మాట్లాడడం లేదు. సో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మూవీలో. కీరవాణి గారి సాంగ్స్ కావచ్చు, BGM కావచ్చు, రెండు బాగుంది అనమాట. కెమెరా వర్క్ బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎత్తుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, సో దాని తర్వాత ఒక కుస్తీ ఫైట్ వస్తుంది అనమాట. ఆ ఫైట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మళ్ళీ చార్మినార్ ఫైట్ బాగుంది, ఇంటర్వెల్ సీన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్లే లైన్ స్ట్రాంగ్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే కొంచెం ఎంగేజింగ్ గా పెట్టింటే బాగుండేది. నాకైతే ఓవరాల్ గా యావరేజ్ మూవీ అన్న. డైరెక్టర్ తీస్తేనే బాగుండాలి డెఫినెట్లీ. మనకేంటంటే కృషి గారి సీన్స్ కొన్ని కనబడతాయి. ఇందాక నేను చెప్తాను కదా, కుస్తీ సీన్ కావచ్చు, చార్మినార్ దగ్గర సీన్ కావచ్చు, అవన్నీ కృషి గారి ఐడియాలజీ లాగానే ఉంది. కంటెంట్ కూడా, మూవీ లైన్ కూడా ఏదైతే ఔరంగజేబు లైక్ ఈ మత మార్పిడి మీద ప్రెజర్ చేస్తూ ఉంటాడు హిందువుల్ని, ఆ లైన్ కూడా నాకు ఇంకా ప్రాపర్ గా కృషి గారే నాకు కనబడినారు. సో జ్యోతి కృష్ణ మధ్యలో డైరెక్టర్లు మారడం వల్ల, లేకపోతే ప్రొడక్షన్ డిలేస్ వల్ల, సో ఇలా కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల మూవీ వీకెండ్. కానీ బట్ మూవీ అయితే బయట నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నంత హేటెడ్ అయితే మూవీ డిజర్వ్డ్ కాదు. సో డెఫినెట్లీ మినిమం యావరేజ్ స్టాక్ అయితే డిజర్వ్. ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉంది. ఓవరాల్ గా మూవీ వచ్చేసి అబవ్ యావరేజ్, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఫ్లాస్ అయితే